ఓకే, ఈ వీడియోలో లిమిట్స్ అండ్ డెరివేటివ్ లో ఎక్సర్సైజ్ 12.8లో క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు 4 క్వశ్చన్స్ బోర్డు మీద ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ 3 ఎక్స్ ప్లస్ 3 అంటే ఎక్స్ ప్లస్ 3 అనే ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ లో మనము ఎక్స్ అనేది 3ని అప్రోచ్ అవుతుంది, దాని వాల్యూ అంత. ముందు క్వశ్చన్ మనము ఇచ్చిన క్వశ్చన్ ని రాసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మనము ఈ క్వశ్చన్స్ అన్ని మన ఐపీ సిరీస్ లో కాబట్టి ముందు ఇచ్చిన క్వశ్చన్ ని మనం రాసుకుందాం. గివెన్ డేటా అని పెట్టి ముందు ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, లిమిట్ ఎక్స్ టెన్స్ 3 ఎక్స్ ప్లస్ 3. ఎక్స్ ప్లస్ లో మనము 3ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎక్స్ ప్లస్ లో 3ని సబ్స్టిట్యూషన్ చేసిన ఆల్రెడీ మనకు 3 ఉంది కాబట్టి 3 ప్లస్ 3 6. దీని ఆన్సర్ 6 అన్నమాట. ఇంకా మనకు క్వశ్చన్ ఆన్సర్ మనకు క్లియర్ గా ఉండాలి కాబట్టి దేర్ఫోర్ అని పెట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ 3 ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 6 ఈ విధంగా రాయండి. 1 మార్క్ క్వశ్చన్ అనమాట. 1 మార్క్ ఫుల్ మార్క్స్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ అంతే. గివెన్ డేటా అని పెట్టండి. ఫస్ట్ గివెన్ డేటా అని పెట్టి ముందు ఇచ్చిన క్వశ్చన్ ని రాసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ పై ఎక్స్ మైనస్ 22/7. ఎక్స్ ప్లస్ లో మనం పైని సబ్స్టిట్యూషన్ చేయాలా. ఈ పై అనే దాన్ని మనము 22/7 రాసుకోవచ్చుగా, కాబట్టి మనం దీన్ని మనం సిన్స్ అని పెట్టి పక్కన పై ఈక్వల్ టు 22/7 అని రాసుకోండి. అంటే పై అనే వాల్యూని మనము 22/7 గా రాసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో పైన సబ్స్టిట్యూషన్ చేయండి. పై అంటే ఏంటిది 22/7. 22/7 మైనస్ 22/7 మనకేమొచ్చింది అంటే ప్లస్ 22/7 లో నుంచి మైనస్ 22/7 తీసేసినట్లయితే మనకు 0 వస్తుంది. ఇప్పుడు మనం దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ పై ఎక్స్ మైనస్ 22/7 ఈక్వల్ టు 0 అంటే దీని ఆన్సర్ మనకు 0 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సేమ్ థర్డ్ క్వశ్చన్ కూడా అంతే. సొల్యూషన్ అని పెట్టి గివెన్ డేటా ఇవన్నీ 1 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈసారి మనకు 1 మార్క్స్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ 1 మార్క్స్ క్వశ్చన్స్. గివెన్ డేటా పెట్టి ముందు ఇచ్చిన క్వశ్చన్ లిమిట్ ఆర్ టెన్స్ 1 అంటే ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ లేదు, ఆర్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఆర్ టెన్స్ 1 πr². ఇదేంటిది, సర్కిల్ కి చుట్టుకొలతకు ఫార్ములా అంటే సర్కిల్ ఏరియా ఫార్ములా ఇది πr² అనేది. ఓకే, ఇప్పుడు ఆర్ టెన్స్ 1 అంటే ఆర్ ప్లస్ లో మనం 1ని సబ్స్టిట్యూషన్ చేయాలి. పై ఇంటూ ఆర్ ప్లస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తుంది కాబట్టి 1² అంటే 1 పై. దీని ఆన్సర్ ఏమొచ్చింది మనకు పై వచ్చింది. ఇంకా మనకు క్లియర్గా ఉండటానికి దేర్ఫోర్ అని పెట్టి లిమిట్ ఆర్ టెన్స్ 1 πr² ఈక్వల్ టు పై. దీని ఆన్సర్ ఏముందంటే మనకు పై. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ సొల్యూషన్ గివెన్ డేటాలో ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, లిమిట్ ఎక్స్ టెన్స్ 4x ప్లస్ 3 ఎక్స్ మైనస్ 2. ఎక్స్ ప్లస్ లో మనము 4ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ముందు న్యూమరేటర్ లో 4ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. 4 ఇంటూ 4 ప్లస్ 3. నెక్స్ట్ డినామినేటర్ లో కూడా ఎక్స్ ప్లస్ లో మనం 4ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. 4 మైనస్ 2. దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే చూడండి, 4 ఇంటూ 4 16 ప్లస్ 3 19 డినామినేటర్ లో చూడు 4 లో నుంచి -2 తీసేసినట్లయితే 2 ఉంటుంది. అంటే 19/2 దీని ఆన్సర్. మనం క్లియర్ గా ఉండటానికి దేర్ఫోర్ అని పెట్టి లిమిట్ ఎక్స్ టెన్స్
4x plus 3 by 4 minus అంటే x minus 2. x minus 2 equal to 19 by 2. ఇది దీని ఆన్సర్. ఓకే, 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ 5th క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ లిమిట్ x టెన్స్ -1 x పవర్ 10 ప్లస్ x పవర్ 5 ప్లస్ 1 బై x -1. చూడండి, లాస్ట్ క్వశ్చన్ మనం ఏ విధంగా డిస్కషన్ చేసుకున్నామో ఈ క్వశ్చన్ కూడా అదే విధంగా డిస్కషన్ చేసుకున్నాం. ముందు గివెన్ డేటా అంటే ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. గివెన్ డేటా ఏమి ఇచ్చింది ఇక్కడ? లిమిట్ x టెన్స్ -1. చూడండి, -1 కాడ జాగ్రత్త, మైనస్ వచ్చినప్పుడు క్వశ్చన్లు ఎప్పుడైనా జాగ్రత్తగా మనం రాసుకోవాలా, ఎందుకంటే మైనస్ కాడ కన్ఫ్యూజన్ అవుతుంటాం. x పవర్ 10 ప్లస్ x పవర్ 5 ప్లస్ x ప్లస్ 1 బై x -1. చూడండి, x ప్లస్ లో -1 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ 1 పవర్ 2 అంటే దీని వాల్యూ ఎంత? మనకు 1. ఒకవేళ 1 పవర్ 4 అన్నా కూడా 1. 1 పవర్ 5 అన్నా కూడా 1. అంటే 1 పవర్లో మనకు ఇక్కడ 1కి పవర్లో ఎన్ని రియల్ నెంబర్ మనము పెట్టినా కూడా మనకు 1 వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది? ఇక్కడ -1 ఉంది అంటే -1 మనం ఎక్స్ ప్లస్ లో సబ్స్టిట్యూషన్ గా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ -1 లో మనం 2 సబ్స్టిట్యూషన్ చేసినామంటే అంటే -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది కాబట్టి 1 ఇంటూ 1 1 వస్తుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ 4 పెట్టినట్లయితే ఇంకొకటి -1 ఇంటూ -1 -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. కాబట్టి 1 ఇంటూ 1 ఎన్నిసార్లు 1 టర్మ్స్ మనం మల్టిప్లికేషన్ చేసినా ఆన్సర్ మనకు 1 వస్తుంది. ఇంతవరకు ఓకే. చూడండి, ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు -1 వచ్చినప్పుడు పవర్ లో ఈవెన్ నెంబర్ గాను వచ్చినట్లయితే, ఈవెన్ నెంబర్ అంటే ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? మనకు 1 4 6 8 10 12 అంటే ఈ విధంగా మనకు ఈవెన్ నెంబర్స్ గానే వచ్చినట్లయితే, అండ్ దేనికి -1 పవర్ కి ఈవెన్ నెంబర్ వచ్చినట్లయితే దాని వాల్యూ ఎప్పుడు చూసినా మనకు +1 లోనే ఉంటది. ఒకవేళ -1 కి పవర్ లో మనకు ఆడ్ నెంబర్స్ వచ్చినట్లయితే అంటే ఏంటిది? 1 3 5 7 9 ఈ నెంబర్స్ 11 ఈ నెంబర్స్ కానీ అంటే ఆడ్ నెంబర్స్ కానీ వచ్చినట్లయితే దాని వాల్యూ ఎల్లప్పుడూ మనకు నెగిటివ్ లో ఉంటుంది, అంటే -1 ఉంటుంది దీని వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ -1 మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. -1 పవర్ 10 ప్లస్ -1 పవర్ 5 ప్లస్ 1 బై -1 చూడండి, ఇక్కడ దీని వాల్యూ ఏమొస్తుంది మనకి? ఇక్కడ -1 పవర్ 10 అంటే 10 అనేది ఈవెన్ నెంబర్ గా ఇప్పుడేగా మనం డిస్కషన్ చేసుకుంది, అంటే మనకు దీని వాల్యూ అనేది ప్లస్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి, -1 పవర్ 5 అనేది ఏంటిది? ఆడ్ నెంబర్ గా, ఆడ్ నెంబర్ అంటే ఇక్కడ -1 వస్తుంది దీని వాల్యూ. చూడండి, ఇక్కడ రాయండి 1. ఇక్కడ చూడండి, దీని వాల్యూ ఏమొస్తుంది? -1 పవర్ 5 దీని వాల్యూ -5 వస్తుంది, -1 వస్తుంది. -1 ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది, అంటే -1 ఇక్కడ ఏం మిగిలింది? +1 మిగిలింది మనకి. ఇక్కడ -1 ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకు -2 ఉంటుంది. ఓకే, క్లియర్ కదా? చూడండి, ఇక్కడ +1 -1 రెండింటి క్యాన్సిల్ అయినట్లయితే మనకి ఇక్కడ ఏముంటుంది? +1 ఉంది ఇక్కడ మనకు. ఇక్కడ +1 అంటే న్యూమరేటర్ +1 ఉంది, ఇక్కడ -1 ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది అంటే ఆన్సర్ -1/2 వస్తుంది. మనకు సొల్యూషన్ క్లియర్ గా ఉండటానికి therefore లిమిట్ x టెన్స్ -1 x పవర్ 10 ప్లస్ x పవర్ 5 ప్లస్ 1 బై x -1 ఈక్వల్ టు
-1/2 ఇదే ఆన్సర్ వచ్చింది. చూడండి ఇక్కడ ఇదిగో ఇది రాస్తే 1 మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ మనం 6th క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈ కాన్సెప్ట్ ఇక్కడ నేను రాసింది మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావటం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. 6 ఓకే. 6th క్వశ్చన్ కూడా సేమ్ సొల్యూషన్ అని పెట్టి గివెన్ డేటా రాయండి. గివెన్ డేటా ఏంటిది? లిమిట్ x టెన్స్ 0 x ప్లస్ 1/5 -1/x. చూడండి ఇక్కడ x ప్లేస్ లో మనం 0 సబ్స్టిట్యూషన్ చేసి చూడండి. x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. x ప్లేస్ లో న్యూమరేటర్ లో 0 పెట్టినట్లయితే 0 ఉంటుంది. ఇది అంతా 0 అయిపోయి ఇక్కడ ఓన్లీ 1 ఉంటుంది. 1/5 అంటే 1. ఇక్కడ ఏముంది? ఇక్కడ మనకు 1 ఉంది. x ప్లేస్ లో 0 పెట్టినా కాబట్టి 0. 1 లో నుంచి -1 తీసేసినట్లయితే 0/0 అంటే ఇండెటర్మినెంట్ ఫామ్ వచ్చింది. ఇండెటర్మినెంట్ ఫామ్ వచ్చిందిగా, ఇండెటర్మినెంట్ ఫామ్ వచ్చిందని మనము రాద్దాం. ఎట్ x = 0 the value of the given rational function takes of rational function of takes from 0/0 అంటే 0/0 ఇండెటర్మినెంట్ ఫామ్ వచ్చింది. నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో మనం స్టాండర్డ్ ఫార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఇండెటర్మినెంట్ ఫార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇండెటర్మినెంట్ ఫార్మ్ వచ్చినప్పుడు మనం ఏంటిది? ఫ్యాక్టరైజేషన్ కానీ, రేషనలైజేషన్ కానీ, లేదంటే స్టాండర్డ్ లిమిట్స్ ని మనము యూజ్ చేసి మనము ఆన్సర్ ని కనుక్కుంటాం. ఓకే. ఇప్పుడు చూడు ఇక్కడ దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, కానీ చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఫ్యాక్టరైజేషన్ కంటే మనము దీన్ని ఇంకా మనము ఏం చేయొచ్చు అంటే స్టాండర్డ్ ఫామ్ ని యూజ్ చేయొచ్చు. చూడండి ఏ స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేయొచ్చు. లిమిట్ x టెన్స్ 0 x ప్లస్ 1/5 -1/x. ఇదే క్వశ్చన్. దీని క్వశ్చన్ మనము ఏ స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేయొచ్చు అంటే సిన్స్ లిమిట్ x టెన్స్ a x⁴n - a/n/x - a ఈక్వల్ టు n × x⁴n-1 స్టాండర్డ్ ఫార్ములా. మనం ఈ ఫార్ములాతో మనం కన్వర్ట్ చేసుకుంటాం ఈ ఫార్ములాలోకి. కాబట్టి మీరు కూడా పక్కన రాసుకోండి. అంటే ఏ స్టెప్ పక్కన నేనైతే ఏ స్టెప్ పక్కన రాస్తున్నా అదే విధంగా మీరు రాసుకోండి. చూడండి ఇక్కడ డినామినేటర్లో x⁴n, న్యూమరేటర్లో x⁴n ఉంది, డినామినేటర్లో x ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ లేదు. కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? x+1 ని మనము y అనుకుందాం. x+1 y. అప్పుడు మనకి x వాల్యూ ఏమొస్తుంది? x = y - 1 వస్తుంది. ఓకే. ఇంకో పాయింట్ ఏంటంటే పుట్ అని పెట్టండి. ఇక్కడ పుట్ x అనేది 0ని అప్రోచ్ అవుతే మనకు కావాల్సింది ఏంటిది? వైలో అప్రోచ్ కావాలి. ఈ ఫామ్ లో మనము దీన్ని రాసుకున్నప్పుడు అంటే x+1 ని మనం y అనుకున్నాం, x ని మనము x+-1 అనుకుంటాం. అప్పుడు మనకు ఇక్కడ కూడా మనకు ఏం కావాలా? x అనేది పోయి వైలోకి మార్చుకోవాలంటే x అనేది 0ని అప్రోచ్ అవుతుంది. అంటే x ప్లేస్ లో మనం 0ని సబ్స్టిట్యూషన్ చేయండి. 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే +y వస్తుంది. అంటే y 1 = y ఏంటంటే y టెన్స్ 1. y అనేది మనకు 1 అప్రోచ్ అవుతుంది. ఇప్పుడు మనం లిమిట్ ఫార్ములేషన్ లోకి రాసుకుందాం. లిమిట్
y టెన్స్ 1. చూడండి ఇక్కడ ఈ స్టెప్ కన్ఫ్యూజన్ కాకుండా మీకు అర్థం కానట్లయితే, అంటే అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ రిపీట్ పెట్టుకోండి. చూడండి ఈ స్టెప్ ఇక్కడ మనకి ఈ పాయింట్స్ అన్ని మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడనే మీరు కన్ఫ్యూజన్ అవుతారు. చూడండి x+1ని మనం y అనుకున్నాం కాబట్టి y⁴ x ఏమనుకున్నాం ఇక్కడ y-1 అనుకున్నాం. y-1 చూడండి ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఫార్ములేషన్ లో ఉందిగా x ప్లస్ లో y ఉంది, మనకు n ప్లస్ లో 5 ఉంది. ఇక్కడ 1 కూడా న్యూమరేటర్ లో 5 ని పెడదాం. ఎందుకంటే 1/5 అంటే మనకి ఏమొస్తుంది, 1/5 = 1. మనం 1 కి పవర్ లో ఏ నెంబర్ పెట్టుకున్నా మనకు ఆన్సర్ 1 వస్తుంది కాబట్టి మనకు ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనము 1 కి 5 పెట్టినాం. ఓకే, చూడండి ఇక్కడ x అనేది ఏని అప్రోచ్ అవుతుంది అంటే ఏ ప్లేస్ లో ఏంటిది 1 ఉంది, మనకు y అనేది కూడా 1 ని అప్రోచ్ అవుతుంది. ఓకే, ఈ ఫార్ములేషన్ ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటిది = n ప్లేస్ లో ఏంటిది 5 x ప్లేస్ లో y ఉంది కాబట్టి y⁴n అంటే 5 - 1. y అనేది ఏంటిది 1 అప్రోచ్ అవుతుంది కానీ y వాల్యూ 1 కాబట్టి 1/5 - 1. దీని ఆన్సర్ ఏమొస్తుంది, మనకు 5 వస్తుంది. = 5. దీని ఆన్సర్ 5 వస్తుంది. మన సొల్యూషన్ క్లారిటీ ఉండటానికి దేర్ఫోర్ అని పెట్టి లిమిట్ x → 0 x+1/5 - 1/x = 5 దీని ఆన్సర్. ఓకే, ఈ విధంగా రాసినందుకు నాకు తెలిసి ఇది క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ ఫుల్ మార్క్స్ రాస్తున్నాను. నెక్స్ట్ 7th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, 7th క్వశ్చన్ సొల్యూషన్. ముందు ఇచ్చిన క్వశ్చన్ రాసుకోవాలి కాబట్టి గివెన్ డేటా లిమిట్ x → 3x² - x - 10/x² - 4. చూడండి ఇక్కడ x ప్లేస్ లో మనము 2ని సబ్స్టిట్యూషన్ చేసి చూద్దాం. x ప్లేస్ లో నేను చూడండి 2ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. x² అంటే 2² అంటే 4 × 3 12. ఓకే, -2 అంటే x ప్లేస్ లో 2ని సబ్స్టిట్యూషన్ చేసిన -10 -2 -10 ఏమొస్తుంది ఇక్కడ -12 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి x ప్లేస్ లో x² అంటే 4 ఇక్కడ -4 ఉంది కానీ -4 అంటే +12 లో నుంచి -12 తీసేసినట్లయితే 0. ఇది కూడా మనకు 0 వస్తుంది అంటే ఇండెటర్మినేట్ ఫామ్ వస్తుంది. అంటే ఇండెటర్మినేట్ ఫామ్ వచ్చిందని మనం రాద్దాం. ఏంటిది 8x = the given function కాదు, ఈ పాయింట్ కాదు, ద వాల్యూ ఆఫ్ ద x అనేది 2 కాడ ఇండెటర్మినేట్ ఫామ్ వస్తుంది కాబట్టి ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఏం ఫంక్షన్, ఇది రేషనలైజేషన్ ఫంక్షన్. రేషనల్ ఫంక్షన్ the given function rational function of the takes from 0/0 అంటే ఇండెటర్మినేట్ ఫామ్ వచ్చింది. ఇండెటర్మినేట్ ఫామ్ వచ్చింది కాబట్టి చూడండి ఇది ఒక కోఆర్డినేట్ ఈక్వేషన్. అంటే న్యూమరేటర్ లో కోఆర్డినేట్ ఈక్వేషన్ ఉంది, డినామినేటర్ లో కూడా కోఆర్డినేట్ ఈక్వేషన్ ఉంది కాబట్టి వీటిని మనము ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఎందుకంటే స్టాండర్డ్ ఫార్మ్స్ మనము యూజ్ చేయలేం, వీటికి స్టాండర్డ్ ఫార్మ్స్ ఉండవు. వీటికి మనము ఫ్యాక్టరైజేషన్ చేస్తాం సింపుల్ గా. ఏ విధంగా అంటే మనము 10th క్లాస్లో నేర్చుకుందాం కోఆర్డినేట్ ఈక్వేషన్స్ కి ఫ్యాక్టరైజేషన్ చేసేది. ముందు న్యూమరేటర్ కి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఏంటిది 3x² - x - 10. చూడండి దీనికి ఏ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తామో మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే 10th క్లాస్లో మీరు మర్చిపోయి ఉంటారు.
3x² - x - 10 అంటే ఈ విధంగా ఉంది కాబట్టి x కి కోఎఫిషియంట్ దీని ఏమని కంపారిజన్ చేసుకోవచ్చు మనం x² ప్లస్ అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 కాదు అంటే ఈక్వేషన్ తో మనం కంపారిజన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా చూడు అంటే x² కి కోఎఫిషియంట్ c అనే కాన్స్టెంట్ ని ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది -30 వస్తుంది. ఈ -30కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి మనము. -30కి ఫ్యాక్టర్స్ ఏంటిది -1 × 30 -2 × 15 -3 × 10 -4తో పోద్ది కాబట్టి -5 × 6 మనకు ఏ రెండింటిని కానీ మల్టిప్లికేషన్ చేసినా ఎడిషన్ అంటే మల్టిప్లికేషన్ కాదు ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మనకు x అనే వాల్యూ రావాలి. అంటే x కి కోఎఫిషియంట్ ఏంటిది 1 అంటే -x ఉంది అంటే x కి కోఎఫిషియంట్ ఏంటంటే ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ 1 ఉన్నట్టు x కి కోఎఫిషియంట్. ఇక్కడ చూడు మైనస్ అనేది 5 కాడ పెట్టుకోవచ్చు 6 కాడ పెట్టుకోవచ్చు లేదంటే 3 కాడ పెట్టుకోవచ్చు 10 కాడ అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనము -6 లో నుంచి 5 కానీ మనము సబ్ట్రాక్షన్ తీసేసినట్లయితే మనకు -1 ఉంటది. అంటే ఏంటిది ఇవన్నీ x లో nx ఇది కూడా x 1 × 30x ఇక్కడ కూడా ఏంటిది x కి కోఎఫిషియంట్ ఇది c కాబట్టి x. సరే దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 30x². అప్పుడు ఇక్కడ x ఉంటుంది ఇక్కడ x ఉంటుంది ఇక్కడ x ఉంటుంది. చూడండి ఇక్కడ 5x లో నుంచి -6x -6x లో నుంచి 5x తీసేసినట్లయితే మనకి ఏముంటుంది ఇక్కడ -x ఉంటుంది. -1x 1 అనేది రాసుకోవచ్చు రాసుకోపోవచ్చు ఏం కాదు రాసుకున్నా రాసుకోకపోయినా ఏం కాదు కాబట్టి -x ఉంటుంది. కాబట్టి మనము వీటిని తీసుకోవాలా. మీకు ఒక డౌట్ రావచ్చు 30 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 2 × 3 వీటిని తీసుకోవచ్చుగా అనుకోవచ్చు. అంటే చూడండి ఇక్కడ 3 లో నుంచి 2 తీసేసినట్లయితే మనకు 1 ఉంటుంది. అంటే 3x లో నుంచి -2x తీసేసినట్లయితే మనకేముంటుంది 1x ఉంటుంది. కానీ 2 × 3 చేస్తే మనకు 6 వస్తుంది కానీ 30x రాదుగా కాబట్టి మనకు ఈ జంటనే తీసుకోవాలా లేదంటే ఇక్కడ ఉన్న వాటినే తీసుకోవాలా. అంటే హారిజాంటల్ ఉన్న ఫ్యాక్టర్స్ ని మనం తీసుకోవాలా. ఓకే క్లియర్ కదా. చూడండి -6 లో నుంచి 6x లో నుంచి 5x తీసేసినట్లయితే మనకు -1x ఉంటుంది. 1 రాసుకోకపోయినా రాసుకున్నా ఏం కాదు కాబట్టి -x ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాద్దాం. 3x² - 6x + 5x - 10. చూడండి ఇక్కడ మనకు 3x కామన్ ఉంది 6 లో కూడా 3 కామన్ ఉంది x కామన్ ఉంది. అంటే మనకి ఇక్కడ మనము 3x కామన్ చేద్దాం. 3x ఆల్రెడీ 3x² లో నుంచి 3x కామన్ తీస్తే ఏముంటుంది ఇక్కడ మనకు x ఉంది. చూడండి ఇక్కడ 6 లో నుంచి నేను 3 కామన్ తీసినాను ఏముంటుంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకుందాం. 6 లో 3 కామన్ తీస్తే 2 ఉంది ఆల్రెడీ మనం x కామన్ తీసినాం కాబట్టి ఇంకా x లేదు కాబట్టి ఓన్లీ 2 ఉంది కాబట్టి బ్రాకెట్ రాసుకున్నాం. ప్లస్ ఇక్కడ 5 ఉంది -10 అంటే 10 లో కూడా 5 ఉంది కాబట్టి 5 కామన్ తీద్దాం. 5 కామన్ తీసినా ఏం మిగిలింది ఇక్కడ మనకు x ఉంది కాబట్టి x రాసుకున్నాం. నెక్స్ట్ -10 లో నుంచి 5 కామన్ తీసినాం కాబట్టి 2 ఉంది. ఓకే చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము x - 2 అనేది కామన్ ఉంది కాబట్టి x - 2 ని కామన్ తీద్దాం. x - 2 ని కామన్ తీసిన ఇక్కడ నుంచి ఇక్కడ మనకేం మిగిలింది 3x అనేది మిగిలింది. ఇక్కడ x - 2 కామన్ తీసినాక ఇక్కడ ఏం మిగిలింది మనకు +5 మిగిలింది. దీన్ని ఫ్యాక్టరైజేషన్ ఉంది. ఇంకేమైనా కామన్ ఏం కామన్ చేయలేము కాబట్టి ఇది ఫ్యాక్టర్ అంటే న్యూమరేటర్ కి ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా తీసినాం. ఓకే ఇప్పుడు డినామినేటర్ కి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇది ఇక్కడ నేను రఫ్ గా మీకు ఏ విధంగా ఫ్యాక్టరైజేషన్ చేసేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే మనకు ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. 8th క్వశ్చన్ అనుకోకండి. 8th క్వశ్చన్ కాదు ఇదే. ఇప్పుడు మనకు ఏంటిది న్యూమరేటర్ కి మనము ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. నెక్స్ట్ మనం డినామినేటర్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే x² - 4 ఈ 4 ని మనం ఏమని రాసుకోవచ్చు 2² అని రాసుకోవచ్చుగా.
ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ ఫార్ములాగా అంటే ఏ ప్లస్ లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ బి ప్లస్ లో 2 ఉంది కాబట్టి 2 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 2 దీని ఫ్యాక్టరైజేషన్. ఓకే క్లియర్. చూడండి ఇక్కడ న్యూమరేటర్ కి డినామినేటర్ కి ఫ్యాక్టరైజేషన్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనం లిమిట్ ఫార్ములేషన్ లోకి రాసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు న్యూమరేటర్ ఏమొచ్చింది ఎక్స్ మైనస్ 2 ఇంటూ 3x ప్లస్ 5 బై న్యూమరేటర్ ఫ్యాక్టర్స్ ఇయ్యగా అంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. చూడండి ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ 2 ఉంది, డినామినేటర్లో ఎక్స్ మైనస్ 2 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్. ఇక్కడ మనకేం మిగిలింది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3x ప్లస్ 5 బై ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో 2ని సబ్స్టిట్యూషన్ చేయండి. 3 ఇంటూ ఎక్స్ ప్లస్ లో 2 రాసేస్తున్నా ప్లస్ 5 డినామినేటర్ కూడా 2 ప్లస్ 2 అంటే ఎక్స్ ప్లస్ లో 2 రాసిన. ఓకే క్లియర్. 3 ఇంటూ 2 6 ప్లస్ 5 11 2 ప్లస్ 2 4 అంటే 11/4 అనేది ఆన్సర్. మన క్వశ్చన్ మనం రాసిన సొల్యూషన్ క్లారిటీ ఉండటానికి therefore అని పెట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 10 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 11/4 అని రాయండి. ఓకే 7th క్వశ్చన్ 2 మార్క్స్ అడుగుతారు. ఓకే స్క్రీన్ షాట్ వీడియో పాజ్ చేసానా లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా రాసుకోండి, లేదంటే అవసరం లేదు. మీకు గుర్తు రావాలి అంటే నేను ఇక్కడ ఈ స్టెప్ నేను ఈ విధంగా నేను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలోకి నేను రాసుకుంటున్నాను చెప్పడానికి నేను రాసిన. ఓకే క్లియర్. 7th క్వశ్చన్ ఇదనమాట. వీడియో పాజ్ చేసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్లోకి మనం వెళ్ళిపోదాం. ఇంతవరకు ఇది తుడిపేస్తున్నా. ఎయిత్ క్వశ్చన్ సొల్యూషన్. ముందు ఇచ్చిన క్వశ్చన్ రాసుకోవాలిగా. గివెన్ డేటా ఏం క్వశ్చన్ ఇచ్చిండు లిమిట్ ఎక్స్ టెన్స్ 3 ఎక్స్ పవర్ 4 మైనస్ 81 2x క్యూబ్ మైనస్ 5x మైనస్ 3. ఎక్స్ ప్లస్ లో మనం 3ని సబ్స్టిట్యూషన్ చేయాలి. చూడండి ఇక్కడ 3 పవర్ 4 వస్తుంది మైనస్ 81. 3 పవర్ 4 అంటే 81 వస్తుంది మనకి. ఇక్కడ 3 పవర్ 4 అంటే 81 అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు మనకు 81 గా రాసుకోవచ్చు. ఓకే ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 27 2 అంటే 54. ఓకే 54 రాసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ లో 3ని సబ్స్టిట్యూషన్ చేసిన అంటే 5x కాబట్టి 3 ఇంటూ 5 15. 3 ఉంది ఆల్రెడీ. ఎక్స్ క్యూబేనా సరే ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ. ఓకే క్వశ్చన్ మనం రాంగ్ రాసినాం. ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ కూడా మనకు ఎక్స్ స్క్వేర్ అప్పుడు మనకు ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 2 18. ఓకే ఇక్కడ చూడు 5x అంటే ఎక్స్ ప్లస్ లో 3ని పెట్టినట్లయితే 3 ఇంటూ 5 15 మైనస్ 15
3 అంటే -15 -3 -18 వస్తుంది. తర్వాత -18 చూడండి ఇక్కడ ప్లస్ 81 లో నుంచి -81 తీసేసినట్లయితే 0 18 -18 ఇక్కడ 0 అంటే ఇండెటర్మినెంట్ ఫామ్ వచ్చింది. ఇండెటర్మినెంట్ ఫామ్ వచ్చిందని మనం చెప్పొద్దా? చెప్దాం. 8 x = 3 కడగా x = 3 the value of given rational function of the takes from 0/0. చూడండి 0/0 అంటే ఇండెటర్మినెంట్ ఫార్మ్స్ గా నేను ఏ విధంగా అయితే స్టెప్స్ రాస్తున్నా మీరు కూడా అదే విధంగా రాయండి ఫుల్ మార్క్స్ పడాలంటే. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ కి ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. x³ - 81 చూడండి ఇక్కడ దీనికి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. దీని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనము చూడండి ఇక్కడ ఏ క్వశ్చన్ న్యూమరేటర్ కి ఇక్కడ రాసిన తుడిపేసినాం. a² - b², దీనికి స్క్వేర్ చేసినట్లయితే స్క్వేర్ ఇంటూ 2 అంటే 4 అవుతుంది. అంటే a⁴ ఇప్పుడు మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే a + b అంటే a ప్లేస్ లో మనకు a³ ఉంది కాబట్టి a² ఉంది కాబట్టి a² ఇంటూ a² - b². ఈ ఫార్ములా ఉంది. క్లియర్ గా అర్థం కావటానికి క్లియర్ గా చెప్తా ఏనండి జాగ్రత్తగా. దీన్ని ఏమని రాసుకుందామంటే మనము x² హోల్ పవర్ స్క్వేర్ -9² హోల్ పవర్ స్క్వేర్. ఇప్పుడు చూడండి x² మనం a అనుకుందాం, 9² మనం b అనుకుందాం. అంటే a² హోల్ పవర్ స్క్వేర్ -b² హోల్ పవర్ స్క్వేర్. అప్పుడు మనకేమో ఆన్సర్ అంటే ఇదేంటిది a² మొత్తాన్ని మనం ఏమనుకుంటున్నాం a అనుకుంటున్నాం, b² మొత్తాన్ని మనం b అనుకుంటున్నాం. అప్పుడు మనం ఏంటిది a² - b² గా ఫార్ములా ఏంటిది అప్పుడు a² + b² ఇంటూ a² - b². ఇది ఫార్ములా. ఇదిగో ఇక్కడ కూడా చూడండి a² - b² ఉందిగా, అప్పుడు మనం ఇక్కడ కూడా మనకు ఏమో therefore = a² + b² ఇంటూ a + b ఇంటూ a - b. ఇది ఫార్ములా. రఫ్ గా రాసుకోండి ఎందుకంటే ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ 9² కాదు 3². 9² అంటే 81. ఓకే, 3² చూడండి. ఆ ఫార్ములా మనం కంపారిజన్ చేసుకుంటే a² ప్లేస్ లో x² ఉంది కాబట్టి x² ప్లస్ b² ప్లేస్ లో 3² ఉంది కాబట్టి 3² ఇంటూ a ప్లేస్ లో x, b ప్లేస్ లో 3, x - 3. చూడండి ఇక్కడ న్యూమరేటర్ ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినాం. నెక్స్ట్ మనం డినామినేటర్ ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చూడండి ఇక్కడ 2x² - 5x - 3 = x కోఎఫిషియంట్ ఇంటూ సి కాన్స్టెంట్ -6 వస్తుంది. -6 కు ఫ్యాక్టరైజేషన్ 1 - 6 2 - 3. ఏ రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేసిన ఎడిషన్ చేసినాం అనుకో -5 రావాలా. ఏంటిది -6 లో నుంచి +1 తీసేసినట్లయితే -5 వస్తుంది. కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ ని మనం తీసుకోవాలా. అంటే లాస్ట్ క్వశ్చన్ ఏ విధంగా అయితే చేసినామో ఇది కూడా ఈ క్వశ్చన్ కూడా అదే విధంగా చేద్దాం. 2x² - 6x + 1x
1 రాసుకోకపోయినా ఏం కాదు కాబట్టి ప్లస్ ఎక్స్ మైనస్ 3 ఇది తుడిపేస్తున్నా, ఇది రఫ్ కాబట్టి. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి ఇక్కడ 2x అంటే x² 2x కామన్ ఉంది, 6లో 2 ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి మనం 2x కామన్ తీద్దాం. 2x కామన్ తీసిన x² నుంచి x కామన్ తీసిన కాబట్టి ఇంకా x ఉంటుంది. మైనస్ 6లో నుంచి 2 కామన్ తీసిన కాబట్టి 3. ఇక్కడ చూడు కామన్ తీయడానికి ఇక్కడ ఏం లేదు, ఎక్స్లో మైనస్ 3లో మన కామన్ తీయడానికి ఏం లేదు కాబట్టి ప్లస్ 1 × x మైనస్ 3 అంటే ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టేగా. ఓకే క్లియర్. ఇక్కడ చూడు x మైనస్ 3 ఉంది, ఇక్కడ x మైనస్ 3 ఉంది కాబట్టి x మైనస్ 3ని కామన్ తీద్దాం. x మైనస్ 3ని కామన్ తీసిన ఇక్కడ మనకి ఇక్కడ ఏం మిగిలింది 2x మిగిలింది, ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది 1 ఉంది. ఓకే ఇప్పుడు చూడండి డినామినేటర్ కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేసినాం. నెక్స్ట్ మనం లిమిట్ ఫామ్లోకి రాసుకుందాం. లిమిట్ x → 3 x⁴ మైనస్ 81/2x² మైనస్ 5x మైనస్ 3 ఈక్వల్ టు న్యూమరేటర్ని మనం ఏం రాసుకున్నాం, ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాం మనకు x² ప్లస్ 3² అంటే డైరెక్ట్ రాసేద్దాం, ఎందుకు స్టెప్పులు ఇప్పుడే ప్రాబ్లం లెంత్ అయింది, డైరెక్ట్ వేసేద్దాం. చూడండి ఇక్కడ లిమిట్ x → 3 న్యూమరేటర్ అంటే x⁴ మైనస్ 81 మనకేమొచ్చింది ఇక్కడ, ఇంకో ఇక్కడ x² ప్లస్ 3² ఇంటూ x ప్లస్ 3 ఇంటూ x మైనస్ 3. నెక్స్ట్ డినామినేటర్ మనకేమొచ్చింది ఇక్కడ, డినామినేటర్ x మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 వచ్చింది మనకు డినామినేటర్. x మైనస్ 3 క్యాన్సిల్, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేసినాం. ఇప్పుడు డైరెక్ట్ లిమిట్ అప్లై చేయండి. మనకు 3² అంటే 9 అంటే x ప్లస్లో మనము డైరెక్ట్ లిమిట్ అప్లై చేస్తున్నాం. 3² అంటే 9, ఇక్కడ 3² అంటే 9, 3 x ప్లస్లో 3 ప్లస్ 3 అంటే 6 బై ఇక్కడ x ఉంది కాబట్టి 3 × 2 6 ప్లస్ 1 7. దీన్ని చేసినట్లయితే 9 + 9 18 × 6 108 108/7 క్లియర్ కోసం. దేర్ఫోర్ లిమిట్ x → 3 x⁴ మైనస్ 81 2x² మైనస్ 5x మైనస్ 3 ఈక్వల్ టు 108/7 ఇదే ఆన్సర్. ఓకే 8th క్వశ్చన్ ఎవరైనా ఎక్కడైనా కన్ఫ్యూజన్ అయినట్లయితే మళ్ళీ రిపీట్ పెట్టుకొని చూడండి. నెక్స్ట్ మనం 9th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.